మాస్టర్ నిన్న ప్రాజెక్ట్ గురించి చెప్తానన్నారు. చెప్తాను. ఏంటి బాగా ఆలోచిస్తున్నారు, గుర్తు రావట్లేదా? అదే లైట్ గుర్తు వస్తుంది ఇప్పుడే. ఇవేంటివి? ఇవా పేపర్లు అండి. ఓకే ఓకే, దీంట్లో రాసాం కదా నేను మొత్తం. ఓకే, దానికి వచ్చేసాను. ఓకే అండి. ఇక్కడ మనం చాలా పెట్టాము, కామాలు పుష్ట. ఇది ఏంటండి? ఇది టీమ్ 4 అండి. ఎవరిచ్చారు నేను అసలు? మీరే ఇచ్చారండి. ఇది కరెక్ట్ ఇచ్చుంటాం. ఇదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. ఎవరైనా తప్పు చేయలేదు. సో లాస్ట్ వీడియో చెప్పాను కదా మీకు, మోడల్ హౌస్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చెప్పి. ఇప్పుడు ఆ వీడియో చూసేద్దామండి. సో మనం ఎంటర్ అయ్యేటప్పుడే మంచి హాల్ స్పేస్ ఉంటుంది. సో స్పేషియస్ లివింగ్లో ఉంటున్నాం మన ఫీల్ ఎంటరింగ్ నుంచే ఉంటుంది మనకి. అండ్ దాని తర్వాత దాన్ని ఫాలో అవుట్ బై వెంటనే లివింగ్ స్పేస్ ఉంటుంది. అదిగో అక్కడ అతను కనిపిస్తున్నాడు కదా, అతని పేరు పొట్ట. ఎంత వద్దన్నా ముందుకు వస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు మన డైనింగ్ స్పేస్ మనం ఇలాగే పెట్టుకోవాలని లేదు, మనకు నచ్చిన చోట పెట్టచ్చు. జస్ట్ అక్కడ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి పెట్టారు అక్కడ. అండ్ ఇది లివింగ్ ఏరియా, బిగ్ స్పేస్. జాయింట్ ఫ్యామిలీ కూడా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. దీని తర్వాత వర్క్ స్పేస్. అది లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ ఉంది, వెరీ స్పేషియస్. అండ్ దీని తర్వాత కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మంచి వెంటిలేషన్తో ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్స్. అగైన్ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ బెస్ట్ థింగ్ బాల్కనీ. చెప్పాను కదా మీకు, బాల్కనీస్ అన్నీ మీకు అలైన్లో ఉంటాయి. లివింగ్ ఏరియాకి, సెకండ్ బెడ్రూమ్కి, ఆల్సో మాస్టర్ బెడ్రూమ్కి మంచి స్పేస్ ఉంటుంది బాల్కనీతో. అండ్ బెస్ట్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి. బిఫోర్ దాట్ ఈ లివింగ్ ఏరియా కూడా బాల్కనీ అటాచ్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఆఫ్టర్ దాట్ సో బిగ్ డైనింగ్ ఏరియా ఉంటుంది, వాష్ ఏరియా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి ఫాలో అవుట్ బై మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విల్ బి వెరీ స్పేషియస్, వెరీ కూల్. యాక్సెస్ ఉంటుంది బాల్కనీకి. అట్ ద సేమ్ టైం మీకు వాష్రూమ్స్ చూడండి ఎంత స్పేషియస్. అండ్ వాష్రూమ్కి కూడా హాల్ ఉంటుంది. డ్రెస్సింగ్ ఏరియా, మంచి వాటర్ స్పేస్ ఉంటుంది అక్కడే. అండ్ ఫాలోడ్ బై జస్ట్ మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే పూజా మందిర్ ఉంటుంది. సో దట్ గుడ్ పాజిటివిటీ. అండ్ కిచెన్ కూడా చాలా ఎనఫ్ గుడ్ స్పేస్ ఉంటుంది. డెడికేటెడ్ ప్లేస్ స్లాట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఈ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసాం, కానీ నేను అయ్యామంది అని మనం వస్తుంది. ఒక నిమిషం అక్కడ మన వాళ్ళు ఇంటికి పిలుస్తున్నారు. మాస్టర్ ఇదంతా బాగానే ఉంది, ఏంటి మీరు కొంచెం తెల్లగా కనిపిస్తున్నారు? అంటే మధ్యాహ్నం ఫారెన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తెల్లగానే ఉంటాను. మా ఊర్లో ఆంధ్ర మొత్తం అంటే కరెంట్ పోయినప్పుడల్లా లైట్లు తొందరగా లైట్ లాంచ్ చేయాలి. ఫేస్ లో వచ్చే గ్లో లైటింగ్ అవసరం లేదేమోనని. పర్లేదులే, అంటే యాక్చువల్గా లైట్లు అవసరమే. లైట్లు చాలా ఇంపార్టెంట్. లైట్లు ఉంచండి. సో మనం దీన్ని అలా బయటకు మళ్ళీ మొత్తం వ్యూ చూసుకుంటూ బయటకు వద్దాం. బిగ్ స్పేస్లో ఉంటున్న ఫీలింగ్ చాలా మంచిగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. సో హాల్, లివింగ్ స్పేస్, ఆల్ బెడ్రూమ్స్, ఎవ్రీథింగ్ చాలా క్లియర్ అండ్ మంచి.